హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి డెంటల్ క్లీనింగ్ ఆర్ డెంటల్ స్కేలింగ్ అయిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలన్నది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. దిస్ ఈజ్ డాక్టర్ లక్ష్మి ఫ్రమ్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్, బంజారా హిల్స్ బ్రాంచ్. వీ హ్యావ్ 4 branches: బంజారా హిల్స్, కూకట్పల్లి, కొండాపూర్ అండ్ మణికొండ. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఎలాంటి కేర్ తీసుకోవాలి డెంటల్ క్లీనింగ్ ఆర్ స్కేలింగ్ తర్వాత. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు, క్లీనింగ్ తర్వాత స్కేలింగ్ చేయించుకున్న తర్వాత సెన్సిటివిటీ వచ్చింది, అరే ఎనామెల్ లేయర్ పోయింది ఏమో, ఎందుకు ఇంత పెయిన్ వస్తుంది, ఇంకొకసారి క్లీనింగ్ చేయించుకోకూడదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అదంతా రాంగ్ అండి. సో వన్స్ డెంటల్ క్లీనింగ్ ఆర్ స్కేలింగ్ చేసిన తర్వాత మనకి సెన్సిటివిటీ అన్నది కొన్ని డేస్ అన్నది ఉంటుంది మనకి. అది అందరికీ కామన్ థింగ్. అలా అని చెప్పేసి మీరు లైఫ్ లాంగ్ మీరు స్కేలింగ్ ఆర్ క్లీనింగ్ చేయించుకోకుండా ఉంటే అది మళ్ళీ మీకు చాలా డెంటల్ ట్రీట్మెంట్ ప్రాబ్లమ్స్ అన్నది క్రియేట్ చేస్తుంది. సో డెంటల్ స్కేలింగ్ ఆర్ క్లీనింగ్ అన్నది మనకి ఎవ్రీ 6 months ఆర్ 1 yearకి మ్యాండేటరీగా చేయించుకోవాలి. సో వన్స్ మీరు స్కేలింగ్ ఆర్ క్లీనింగ్ చేయించుకున్న తర్వాత ఫ్యూ థింగ్స్ మీరు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. లైక్ కూల్ డ్రింక్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, లేదు అనుకుంటే మీరు టీ ఆర్ కాఫీ అన్నవి ఒక 1 or 2 days అన్నవి అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో రూమ్ టెంపరేచర్ థింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే సెన్సిటివిటీ అన్నది మీకు ఎక్కువ రాకుండా ఉంటుంది. బట్ 1 or 2 days ఆర్ 5 days అన్నది చాలా మందికి సెన్సిటివిటీ కామన్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు సెన్సిటివిటీ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది, లైక్ 15 days వస్తుంది, 20 days వస్తుంది అంటే మళ్ళీ ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఒక టూత్ పేస్ట్ అనేది రికమెండ్ చేస్తారు. అది మీరు డైలీ యూస్ చేస్తూ ఉంటే సెన్సిటివిటీ అనేది మనకి రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో మీరు సెన్సిటివిటీ ఉంది, పెయిన్ ఉంది అని చెప్పేసి క్లీనింగ్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవ్రీ 6 monthsకి 1 yearకి మాత్రం మ్యాండేటరీగా క్లీనింగ్ చేయించుకుంటూ ఉండండి. మీరు ఇలా క్లీనింగ్ చేయించుకోవడం వల్ల మీకు గమ్స్ అనేవి హెల్తీ ఉంటాయి. గమ్స్ అనేవి హెల్తీ ఉంటే మీ టూత్ అనేది హెల్తీ ఉంటుంది. సో ఈ రెండు హెల్తీ ఉంటే మీకు బ్యాడ్ బ్రీత్ అన్నది రాదు. సో స్కేలింగ్ అన్నది మ్యాండేటరీగా చేయించుకుంటూ ఉండండి. మీకు లైక్ స్కేలింగ్ గురించి కానీ, ఎనీ అదర్ డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి కానీ ఏదైనా అపాయింట్మెంట్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.